కథ పేరు మట్టి వాసనలో నాన్న మాట. గోదావరి నది తీరంలో ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. ఆ రైతుకి పొలం పని అంటే ఎంతో ఇష్టం. మట్టిని చూసే చూపులోనే ప్రేమ కనిపించేది. రామయ్యకు 2 కొడుకులు. పెద్దవాడు శివ, చిన్నవాడు మురళి. శివ చదువులోనే బాగుండేవాడు. నాన్నా, నేను ఈ పొలాల్లోనే ఉండను, నగరానికి వెళ్ళి ఉద్యోగం చేస్తాను అనేవాడు. మురళి మాత్రం నాన్న వెంటే విత్తనాలు, పంటలు, ఎరువులు అన్నీ ఆసక్తిగా నేర్చుకుంటుండేవాడు. ఒకరోజు రామయ్య అనారోగ్యంతో పడిపోయాడు. పొలానికి ఎవరు వెళ్ళాలి అన్న ప్రశ్న వచ్చింది. శివ అప్పటికే నగరంలో ప్రయత్నాల్లో ఉన్నాడు. మురళి ఒక్కడే పొలాన్ని చూసుకోవాల్సి వచ్చింది. గ్రామంలో కొందరు అన్నారు, ఇప్పుడెవరైనా వ్యవసాయం చేస్తున్నారా అని, ఈ భూమిని అమ్మేసి డబ్బు చేసుకో అని. కాని మురళికి నాన్న చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. భూమిని పండించేవాడు లేకపోతే మనకు అన్నం ఉండదని. అతడు కొత్త పద్ధతులు నేర్చుకున్నాడు. తక్కువ నీటితో పండే పంటలు, పంట మార్పిడి, నేరుగా మార్కెటింగ్కు అమ్మకం. 3 సంవత్సరాలలో ఆ పొలం గ్రామానికి ఆదర్శంగా మారింది. ఒకరోజు నగరంలో విఫలమైన శివ తిరిగి వచ్చాడు. పొలాన్ని చూసి నిశ్శబ్దంగా నిలబడ్డాడు. రామయ్య నెమ్మదిగా అన్నాడు, చదువు తప్పు కాదు, కానీ మట్టిని మరిచిపోతే మన మూలాలు ఎండిపోతాయి. ప్రతి విజయానికి నగరమే దారి కాదు. మన మూలాల్ని అర్థం చేసుకున్నవాడే నిజంగా ఎదుగుతాడు.